హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మంచి ప్రకృతి ప్రదేశానికి వచ్చాము. చూడండి ఈ చేపల చెరువులు ఎంత బాగున్నాయో. రండి రండి. టెంకాయ చెట్లు ఉన్నాయి, మంచి పొలాలు ఉన్నాయి. వెనక వైపు చూడండి, దారి కూడా ఉంది ఇక్కడ లోపలికి వచ్చేదానికి. హలో, చూసారా మనం చేపల చెరువు దగ్గరికి వచ్చేసాము. అక్కడ చూస్తున్నారా, వాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ చేపలు పడతారు. ఇక్కడ స్థానికులు ఏం చెప్పారంటే, ఇక్కడ ఏ కెమికల్ వాడకుండా అన్ని ఆర్గానిక్గానే చేపలు పెంచుతారంట. అందుకే అంత రుచిగా ఉంటాయి. చూసారు ఎంత విశాలంగా ఉందో, సూపర్గా ఉంది కదా లొకేషను. అమ్మో, ఇక్కడ కొండ కూడా కనిపిస్తుంది చేపల చెరువు నుంచి. అయ్యో, మొత్తం మంచుతో కప్పేసింది కదా. సూపర్గా ఉంది కదా, భలే ఉంది చూసేదానికి. సూపర్ లొకేషన్. ఏంటి అన్ని చేపల చెరువులు చూపిస్తున్నా కానీ ఒక్క చేపనుకో చూపించలేదనుకుంటున్నారా? అవి ఇప్పుడే ఆహారం తిని బొజ్జున్నాయంట. అవి లేసేదానికి చాలా టైం పట్టుద్ది అంటున్నారు ఇక్కడ స్థానికులు. ఇక్కడ చూసారంటే సన్ రైజ్ చూపిస్తాను వాటర్లో. చూడండి ఎంత బాగుంది వాటర్లో సన్ రైజ్. బాగుంది కదా, సూపర్. రండి రండి రండి, నా వెనక రండి. ప్రకృతిని ఆస్వాదించుకుంటూ నా వెనక వచ్చింది, అంతా చూపించేస్తాను. అక్కడక్కడ కొన్ని ముళ్ళు కూడా ఉంటాయి, కొంచెం చూసుకొని రండి జాగ్రత్తగా. అయ్యో, చూసారా టెంకాయ చెట్లు మిర్రర్ ఎఫెక్ట్ వాటర్లో ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న పూలం చెట్లు ఉన్నాయి చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయో. సూపర్గా ఉంది కదా. ఇక్కడున్న బోటుల్లో వెళ్ళి చేపలకి మేతేసి వస్తారు. అవి మంచిగా తిని హ్యాపీగా నిద్రపోతాయి. ఇక్కడ మనం చూస్తున్నామా, బోట్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇదిగో ఇక్కడే ఉండే చేపలు చూడు, బుడుగులు బుడుగులు వస్తున్నాయి, దాని లోపల ఉన్నాయి. సిటీలో ఎలాంటి లొకేషన్ దొరుకుతాయా? మనసుకు ప్రశాంతంగా ఉంది. ఎంత డబ్బున్నా వేస్ట్. ఈ ప్రకృతిని ఆస్వాదించలేకపోతే వేస్ట్ మన జీవితం. బాగుంది కదా. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.